తెలంగాణ రాజకీయాల నుంచి అందుతున్న బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ ఇది. కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఈ ప్రశ్నకు దాదాపుగా సమాధానం దొరికినట్టే. ఇవాళ నోటిఫికేషన్, రేపు నామినేషన్. జూలై 1న కొత్త అధ్యక్షుడి పేరు విడుదల కాబోతోంది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికపై దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఇద్దరు నేతల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసే అవకాశం ఉందంటున్నాయి బీజేపీ వర్గాలు. వీళ్ళిద్దరిలోనే ఒకరికి అధ్యక్ష పదవి దక్కవచ్చంటున్నాయి కాషాయ పార్టీ వర్గాలు. జూలై 1న కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటన ఉండబోతుందని బీజేపీ నేషనల్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎంపీ లక్ష్మణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరికి పదవి దక్కబోతుందనే ఆసక్తి బీజేపీ వర్గాల్లో మొదలైంది. అధ్యక్ష పదవి కోసం పార్టీలోని ముఖ్య నేతలంతా ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేశారు. కానీ సుదీర్ఘ కసరత్తు, అనేక సమీకరణాలు, వడపోతల తర్వాత చివరగా రేసులో ఇద్దరు నేతలు మిగిలారు. వాళ్లే ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఖాయమని పార్టీలో చర్చ జరుగుతుంది. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తామన్నారు ఎంపీ లక్ష్మణ్. పార్టీ కార్యకర్తలు, నాయకత్వం అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి సమర్థవంతమైనటువంటి పార్టీ కట్టుబడి ఉండేటువంటి వ్యక్తులను పార్టీకి విధేయుడిగా ధర్మపురి అరవింద్ కు గుర్తింపుంది. ఇక బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షాకు సన్నిహితుడుగాను ఆయన ముద్ర వేసుకున్నారు. తెలంగాణలో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. సూటిగా విమర్శలు చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. మిగతా నేతల నుంచి పెద్దగా వ్యతిరేకత లేకపోవడం, బలమైన రాజకీయ నేపథ్యం ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు. అయితే కుటుంబ నేపథ్యం కాంగ్రెస్ కావడం ఆయనకు కొంత మైనస్ గా భావిస్తున్నారు. జిల్లాకి పరిమితమవుతారని, రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తిగత క్యాడర్ లేకపోవడం, దూకుడుగా వ్యవహరించే మనస్తత్వం ఆయనకు నెగిటివ్ అంశాలు అంటున్నాయి బీజేపీ వర్గాలు. ఇక ఈటెల రాజేందర్ ను తీసుకుంటే తెలంగాణలో బలమైన బీసీ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఉద్యమ నాయకుడిగా ప్రజాదరణ ఉంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు ఉండడంతో పాటు ప్రత్యర్థి పార్టీల బలాబలాలపై అవగాహన ఉంది. పార్టీలో చేరినప్పుడు అధిష్టానమిచ్చిన హామీ కూడా ఆయనకు అనుకూలమైన అంశమే అంటున్నాయి కమలం వర్గాలు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజు సామాజిక వర్గ నేత కావడం ఆయనకు పాజిటివ్ గా మారనుంది. అయితే వామపక్ష భావజాలం ఉన్న ఈటెలను ఆర్ఎస్ఎస్ నేతలు ఎంతవరకు అంగీకరిస్తారో చూడాలి. మొదటి నుంచి బీజేపీలో లేకపోవడం కూడా ఆయనకు నెగిటివ్ అంటున్నాయి కాషాయ వర్గాలు. ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. నామినేషన్ వెయ్యాలా వద్దా అనే దానిపై తర్వాత నిర్ణయించుకుంటానన్నారు ఆయన. ఇక ఈటెల, ధర్మపురిలో ఎవరు టీ బీజేపీ చీఫ్ అవుతారో చూడాలి.